వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ వినాయక్. ఆడపిల్లలకి ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే కెరీర్ గ్యాప్ కనుక వచ్చింది అని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే కష్టంగా మారుతుందా? జాబ్ క్రాక్ చేయగలుగుతారా? ఒకవేళ జాబ్ క్రాక్ చేసేంత వెళ్ళాలి అనుకునేటప్పుడు మైండ్ సెట్ కానీ మనం కానీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? అండ్ ఎలా చూస్ చేసుకోవాలి ఆ కెరీర్ని? 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు మనది కాదనుకుంటే నిజంగానే జాబ్ క్రాక్ చేసేంత ఉంటుందా? ఎలా మన మైండ్ సెట్‌ని పెట్టుకోవాలన్నది ఈరోజు మనతో పాటు శ్రీధర్ సీసీ నుంచి శ్రీధర్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ప్రతి ఆడపిల్లకి ఏంటంటే హైలీ టాలెంటెడ్ ఉంటారు. కొంత కెరీర్ గ్యాప్ ఏ ఇతర కారణాల వల్లైనా సరే అంటే మీరు చూసిన ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అది చెప్పండి. అట్ ద సేమ్ టైమ్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ కాదనుకోని మీ దగ్గర గనుక జాయిన్ అయితే ఎలా ఉంటుంది? జాబ్ క్రాక్ చేయగలుగుతారా? డెఫినెట్‌గా అండి. ఆహ్, ఆడపిల్లలకి కెరీర్ గ్యాప్ అనేది యూజువల్‌గా రకరకాల కారణాలతో వస్తా ఉంటుంది. అంటే డిగ్రీ అయిపోగానే హ్మ్. ఆహ్, పేరెంట్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, ఆడపిల్ల కానీ చూస్తారు తప్పించి, ఈడపిల్లగా చూడరండి ఆడపిల్లని. నాకు 2 ఆడపిల్లలే. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదండి. అంటే ఉద్యోగం చేయించాలి నా కూతురు నా కాళ్ళ మీద నిలబడాలి అనే ఆలోచన కన్నా కూడా ఒక మంచోడి చేతిలో పెడితే సరిపోతుంది అనేటటువంటి మైండ్ సెట్ ఉండి ఏం చేస్తున్నారంటే డిగ్రీ అయిపోగానే లేదు పెళ్లి చేసేస్తాను నీకు, వెయిట్ చెయ్యి, సంబంధాలు చూస్తానని చెప్పి ఆపేసేవాళ్ళు. లేదా ఇమీడియట్గా పెళ్లి చేసేసి నా పేరెంట్స్. 2 రకాలండి. సో ఇప్పుడు నా అనుభవంలో వందలు వేల మందిని చూశానండి కెరీర్ గ్యాప్తో వచ్చి ఉద్యోగాలు కొట్టుకెళ్ళిపోయినటువంటి వాళ్ళు. వందలు వేలండి. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో నా 34 ఇయర్స్ సర్వీస్లో. ఎంత అంటే ఎన్ని మంత్స్ గ్యాప్ లో జాబ్ క్రాక్ చేసి ఉంటారు సార్? వాళ్ళు చాలా తొందరగా వెళ్ళిపోతారండి. ఎందుకంటే దెబ్బతిన్న పుల్లు అంటారు చూడండి, వాళ్ళు దెబ్బతిన్న పుల్లు కేటగిరీ కింద వస్తారండి. దెబ్బతిన్న పుల్లో వేటాడేటప్పుడు కసి కళలా కనపడుతుందండి. బ్లడ్ పెట్టి చదువుతారండి వాళ్ళు. ఇంకోటి చెప్తున్నాను, దీంట్లో తెలివితేటల కన్నా కూడా కమిట్మెంట్ ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఆల్రెడీ ఆ కెరీర్లో ఏదో అవుదాం అనుకొని ఏమి అవ్వలేకపోయామనే కసి ఉంటుంది చూడండి. ఆ కసి వాళ్ళని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కూడా ఇష్టపడి కష్టపడేవాళ్ళు. వాళ్ళ సమయపాలన అసలు ఏ విధంగా ఉండేది సార్? అంటే ఇక్కడ జాయిన్ అయ్యారు, వాళ్ళ సమయపాలన కానీ మీరు ఇచ్చేటువంటి ట్రైనింగ్ అని కోచింగ్ కానీ ఆ కాంపిటేటివ్ లెవెల్లో అసలు ఏ విధంగా ఉంటుంది? నేను పేరు చెప్పకుండా ఒక ఆడపిల్ల కథ చెప్తాను. ఓకే. యూజువల్గా మేము మా క్లాసులు స్టార్ట్ అయ్యేది 6:30కి అండి. ఒకరోజు ఒక క్లాస్కి, నా క్లాస్కే 6:35కి వచ్చారు పిల్లలు. నేను అందరినీ డాష్ మీదకి పిలిచి కారణం అడుగుతా. దాంట్లో ఒక ఆడపిల్ల నాలో నాకు తర్వాత తెలిసింది, షీ ఈజ్ ద మదర్ ఆఫ్ 2 kids, స్కూల్ గోయింగ్ కిడ్స్. 6:35కి వస్తే ఆపి అడిగితే అమ్మాయి చెప్పింది ఏంటంటే, నేను మీకు ఆఫీస్కి వచ్చి కారణాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంది. యాక్సెప్ట్ చేసి క్లాస్లో కూర్చోబెట్టిన తర్వాత ఆఫీస్కి వచ్చి అమ్మాయి చెప్పిన వింటే కాళ్ళకు దండం పెట్టాలనిపించిందండి. ఏంటంటే ఆ అమ్మాయి 6:35కి క్లాస్కి వచ్చే టైంకి అత్తగారు, మామగారు, హస్బెండ్, 2 కొడుకులు, వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్, లంచ్ మొత్తం ప్రిపేర్ చేసి క్లాస్కి వచ్చింది. నేను అడిగాను, తల్లి ఎన్నింటికి లేచి ఉంటావు తల్లి అంటే, 4 గంటలకి అనుకున్నానండి, కొంచెం ముందు కూడా అయ్యి ఉండొచ్చు. సో ఇందాక ఒక మాట చెప్పాను, కమిట్మెంట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని. ఇది రియల్ కమిట్మెంట్ అండి. అంటే మీరు చూసిన 3 చేంజెస్ ఏమై ఉంటాయి కమిట్మెంట్? ఫస్ట్ ఆ కమిట్మెంట్ లెవెల్స్ మనకి కనపడేది చదువుకునే దాంట్లో ఒకటి కమిట్మెంట్ కనపడుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఆ పంక్చువాలిటీ, ప్రిపరేషను, ఈ 2 కూడా మిగిలిన వాళ్ళకన్నా బాగా చేస్తారండి. నెక్స్ట్ అసలు వీళ్ళకి ఈ కెరీర్ గ్యాప్ రావటం అనే దాంట్లో చదువుకోవటంలో నిజంగా చెప్తున్నానండి పెద్ద ఇబ్బందులు ఏం లేవు. వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు ఇంటర్వ్యూలో ఈ కెరీర్ గ్యాప్ గురించి యాక్చువల్గా గట్టి క్వశ్చన్ పడుతుందండి. మగపిల్లల కన్నా ఆడపిల్లల దగ్గర భలే సమాధానాలు చెప్పొచ్చండి. బ్యూటిఫుల్ ఆన్సర్. అసలు మెస్మరైజ్ అయిపోవాలన్నమాట వినేవాళ్ళు. ఎలా అంటే, నేనే అడుగుతున్నాను అమ్మాయిని, అమ్మా ఈ కెరీర్ గ్యాప్ ఏంటి?
సార్ నాకు కూడా అందరిలాగానే చదువుకోవాలని ఉంది. డిగ్రీ అయిపోగానే మా నాన్నగారు పెళ్లి చేశారు. పెళ్లి చేశారండి. నాన్న మాట గౌరవించి తప్పలేదు నాకు. ఉమ్, కానీ నాకు యాంబిషన్ వదులుకోవాలని నాకు ఏ రోజు అనిపించలేదు. మా హస్బెండ్‌ని, మా అత్తగారిని, మామగారిని అందరినీ కన్విన్స్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చేటప్పటికి ఇంత టైం పట్టింది. ఉమ్, సో, ఇంకసలు దాంట్లో ఫర్దర్ క్వెషన్సే ఉండవండి. అక్కడ ఆ అమ్మాయిని సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏయి చెక్ చేయాలని కూడా ఇంటర్వ్యూ చేసే బోర్డు కనిపించదండి. ఉమ్, కారణం ఏంటంటే సీక్వెన్స్‌గా మాట్లాడుకుందాము. ఫస్ట్ పార్ట్ ఏం చెప్పింది, నాన్నగారు పెళ్ళి అన్నారండి, ఒప్పుకున్నాను. అంటే టిపికల్ ఇండియన్ గర్ల్ ఉంది అక్కడ ఉమ్, ఆ రోజున. తండ్రి అవును. మాటకి విలువ ఇచ్చేటటువంటి గర్ల్. తర్వాత హస్బెండ్, పిల్లలు, అంటే అక్కడ ఫ్యామిలీ రిలేషన్ గౌరవం ఇచ్చింది ఆ రోజు దాకా. ఉమ్, బట్ బర్నింగ్ జీల్ ఉంది చూడండి, ఉమ్, ఏదో సాధించాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనేటటువంటి జీల్. ఆ జీల్ అమ్మాయిని ఎగ్జాక్ట్‌గా, అంటే నేను చెప్తున్న ఎగ్జాంపుల్ చెప్పినటువంటి అమ్మాయి ఫస్ట్ అటెంప్ట్, లాస్ట్ అటెంప్ట్ అదేనండి. బా ఉద్యోగం కొట్టి అమ్మాయి సెంట్రల్ బ్యాంక్‌లో పీఓగా వర్క్ చేస్తుందండి. ఉమ్, సక్సెస్ మీట్‌కి యూజువల్‌గా ఒకళ్ళు ఇద్దరు వస్తూ ఉంటారు. ఆ అమ్మాయి చక్కగా ఒక 7, 8 మంది పెద్ద ఫ్యామిలీతో వచ్చింది. కంటికి గ్రేట్. ఇంపుగా అనిపించింది. గ్రేట్ సార్, గ్రేట్. అంటే కసి. నెక్స్ట్ ఇంకొక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక హస్బెండ్ చచ్చిపోయినటువంటి ఒక లేడీ. ఇది ఒక 12, 13, 14, 15 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అయ్యండి ఇది. ఉమ్, 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 ఓ పెద్దావిడ, ఒక ఆవిడ వచ్చింది క్లాస్‌కి. రిసెప్షన్‌లోనే కూర్చొని ఉన్నాను ఆ రోజు నేను. వచ్చి కోచింగ్ డీటెయిల్స్ అన్నీ అడిగారు, చెప్పాను. ఎవరండి చేరాల్సిందంటే నేనే అన్నారు ఆవిడ. బా అనంగానే మీకు ఏజ్ ఎంత అంటే 34 ఇయర్స్, 35 ఇయర్స్ ఆ రేంజ్‌లో చెప్పారు. మేడం మీకు ఎలిజిబిలిటీ లేదు కదా అంటే, ఆవిడే నాకు ఒక కొత్త విషయం నేర్పారు. ఉమ్, హస్బెండ్ గనుక ఎక్స్‌పైర్ అయిపోతే 9 సంవత్సరాల ఎగ్జంప్షన్ ఉంది అండి అని చెప్పి. ఆ, నేను నిజంగా ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ప్రాస్పెక్టస్ తీసుకొని, అంటే నోటిఫికేషన్ తీసి చదివితే ఉంది. చెక్లిస్ట్. ఈ రోజు వరకు, ఆ రోజు వరకు మాకు అవసరం రాలేదు. ఆ పాయింట్ చదవాల్సిన అవసరం రాలేదు. స్కూల్‌కెళ్ళే పిల్లలు 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ ఆ రేంజ్‌లో చదువుతున్న 2 పిల్లలు. ఉమ్, పేరు కూడా గుర్తుంది గానీ, పేరు చెప్పటం మళ్ళీ ఆవిడేమన్నా ఇబ్బంది పడతారేమోనని నేను చెప్పట్లేదు గానీ, ఎగ్జాక్ట్‌గా 6 మంత్స్‌లో బ్యాంక్ క్లర్క్ అండి. ఆంధ్ర బ్యాంక్‌లో క్లర్క్. బా ఎగ్జాక్ట్ 6 నెలలు. గ్రేట్ సార్. మా పక్క రోడ్‌లోనే, ఆఫీస్ పక్క రోడ్‌లోనే పోస్టింగ్. నాకు తెలిసి ఆవిడ గనక ప్రమోషన్‌లన్నీ లెక్క ప్రకారం తీసుకొని ఉండుంటే ఇవాళ స్కేల్ 3 ఆఫీసర్‌గా ఉండుంటారండి ఆవిడ. ఎంత ఉంటుంది సార్ స్కేల్ 3కి? స్కేల్ 3 అంటే ప్రమోషన్ తీసుకోకుండా 15 ఏళ్ళు అయితే ఒకటి, ప్రమోషన్ తీసుకొని స్కేల్ 3 అయితే ఒకటే అండి. 15 ఇయర్స్ ఇమ్మీడియేట్‌గా ఎప్పటికప్పుడు ప్రమోషన్‌లు తీసుకొని ఉండుంటే రౌండ్ అబౌట్ 2.5 లాక్స్ వస్తుందండి. క్లర్క్‌గా చేరి ప్రమోషన్‌లు తీసుకొని ఉంటే. ఒకవేళ ప్రమోషన్‌లు తీసుకోకుండా గనుక ఉండుంటే 130, 140 వరకు ఇది క్లర్క్‌గానే ఉండిపోతే గనక ఉమ్, ఉమ్, 1,30,000, 1,40,000 వరకు. అస్సలు కెరియర్‌లో గ్యాప్ అనేది పెద్ద ఇష్యూనే కాదు. అందుట్లో చెప్పా కదండీ! వాళ్ళల్లో మేమేం చూస్తామంటే దెబ్బతిన్న పులిని చూస్తామండి. వా దెబ్బతిన్న పులి కసి వేరండి. ఎస్. అందుట్లో ఇంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఇయన్నీ ఫేస్ చేసి వచ్చుంటారు. గ్రేట్ సార్. చాలా మంచి మోటివేషన్ అది. ఎనీవేస్ అంటే క్లారిటీ కూడా. యెస్. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్.